నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ ఘటనలో కొత్త మలుపు చోటు చేసుకుంది. వాల్ధూరు గ్రామ సమీప గుట్టలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు పోలీసులు గుర్తించారు. చిన్నారులను తండ్రి హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లుగా వెల్లడించారు. ఇక ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మరో చిన్నారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన గుప్తా వెంకటేశ్వర్లు, శివధర్మ, వర్షిణిగా గుర్తించారు. భార్యతో గొడవపడి ముగ్గురు చిన్నారులను వెల్డాండా ప్రాంతానికి తీసుకువచ్చి వెంకటేశ్వర్లు తీసుకొచ్చినట్టుగా తెలియజేశారు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా హరిశంకర్ ప్రతినిధి హరిశంకర్ సిద్ధంగా ఉన్నారు. హరిశంకర్, చెప్పండి. తండ్రే హత్య చేసినట్లుగా ఆపై పెట్రోల్ పోసి తగలబెట్టినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించినటువంటి ప్రస్తుతం పోలీసులు ఏమంటున్నారు? ప్రస్తుతం దర్యాప్తు ఎక్కడి వరకు కొనసాగింది? ప్రకాశం జిల్లాకు చెందినటువంటి గుప్తా వెంకటేశ్వర్లు ఆత్మహత్య తర్వాత మిస్ అయినటువంటి తన ముగ్గురు పిల్లలను కూడా తానే పెట్రోల్ పోసి చంపిన తర్వాత తాను పురుగుల మందు తాగినట్లు కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మృతుడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెనికి చెందినటువంటి బోయపల్లి గ్రామవాసి గుప్తా వెంకటేశ్వర్లుగా గుర్తించడం జరిగింది. అయితే నిన్న ఈయన డెడ్ బాడీ ఏదైతే వెల్లండ మండలం పెద్దాపూర్ వద్ద కూడా ఈయన డెడ్ బాడీ లభించింది. తర్వాత ఆ ముగ్గురు పిల్లల కోసం, ముగ్గురు డెడ్ బాడీల కోసం అంతా కూడా గాలింపు చర్యలు అయితే చేపట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే గత నెల 30వ తారీఖున సాయంత్రం 5 గంటలకు ఆయన తన భార్యతో గొడవపడి ఆ ముగ్గురు పిల్లలు తీసుకొని నేరుగా రావడం జరిగింది. అయితే శ్రీశైలం ఘాట్ రోడ్ అంటే నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వస్తూ కూడా ఆయన ముగ్గురు పిల్లలను చంపిన తర్వాతే తాను పురుగుల మందు తాగినట్లు కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ముగ్గురు చిన్నారులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరకు సంబంధించినటువంటి కుమారుడు శివధర్మతో పాటు రఘువర్షిని, ఆ తర్వాత వర్షిని, ముగ్గురు పిల్లలను కూడా ఆయన చంపినట్లు కూడా తెలుస్తుంది. అయితే మృతదేహాలకు పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న పరిస్థితి ఉంది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ యొక్క ఆత్మహత్యలు, హత్య జరిగినట్లు కూడా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతానికైతే ఇద్దరు డెడ్ బాడీ దొరికింది. చిన్న పాప మోక్షితకు సంబంధించిన డెడ్ బాడీ కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు నిన్న డెడ్ బాడీ వెంకటేశ్వర డెడ్ బాడీ దొరికిన తర్వాత వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళంతా కూడా ఈ ఎక్కడైతే వెల్దండ మరియు కల్వకుర్తి ప్రాంతాల్లో ఆ డెడ్ బాడీలు ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే అక్కడనే గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఆ నాగర్ కర్నూలు జిల్లా ప్రాంతంకు సంబంధించిన నేపథ్యంలోనే పోలీసులు కావచ్చు, ఇటు వెల్దండ పోలీసులు పెద్ద ఎత్తున కూడా గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. మొత్తంగా డ్రోన్లు, టాస్క్ స్క్వాడ్స్, అదేవిధంగా స్థానికుల సహాయంతో పుట్టల ప్రాంతాల్లో ఈ యొక్క శోధన మొత్తం కొనసాగింది. అయితే కొద్దిసేపటి క్రితమే 2 డెడ్ బాడీలు దొరికాయి. 3వ డెడ్ బాడీ కోసం అయితే గాలింపు జరుగుతున్న సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా ఒకే కుటుంబంలో సంబంధించినటువంటి ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకోవడం, ఒకవైపు వాళ్ళ కుటుంబ ఉధృత వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ హరిశంకర్. నాగర్ కర్నూలు జిల్లా వెల్డాండా ఘటనలో కొత్త మలుపు చోటు చేసుకుంది. వెల్డూరు గ్రామ సమీప గుట్టలో ఇద్దరు చిన్నారుల మృతదేహాలు పోలీసులు గుర్తించారు. చిన్నారులను తండ్రి హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లుగా వెల్లడించారు. ఘటనా స్థలిని పోలీసులు పరిశీలించారు. మరో చిన్నారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన గుప్తా వెంకటేశ్వర్లు, శివధర్మ, వర్షినిగా గుర్తించారు. ఇక భార్యతో గొడవపడి ముగ్గురు చిన్నారులను వెల్డాండా ప్రాంతానికి వెంకటేశ్వర్లు తీసుకువచ్చినట్లుగా తెలియజేశారు.
రైట్, బ్రేకింగ్ చేస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా వెల్డాండా ఘటనలో కొత్త మలుపు చోటు చేసుకుంది. వెల్దూరు గ్రామ సమీప గుట్టల్లో ఇద్దరు చిన్నారుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. చిన్నారులను తండ్రి హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టినట్లుగా గుర్తించారు. ఆ తర్వాత తండ్రి ఆత్మహత్య చేసుకున్నట్లుగా వెల్లడించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మరో చిన్నారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. మృతులు ప్రకాశం జిల్లాకు చెందిన గుప్తా వెంకటేశ్వర్లు, శివధర్మ వర్షిణిగా గుర్తించారు. ఇక భార్యతో గొడవపడి ముగ్గురు చిన్నారులను వెల్డాండా ప్రాంతానికి వెంకటేశ్వర్లు తీసుకొచ్చినట్లుగా పోలీసులు తెలియజేశారు. కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి